నిన్న రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిన్న పొన్నం ప్రభాకర్ దీన్ని లెటర్ బయట పెట్టడం జరిగింది. దీనికి ఒక నోటీస్ ఇచ్చి నిన్న రవాణా శాఖ చెక్ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ చేయాలని ఇమీడియట్గా, అది కూడా సో ఈ రోజులోగా మొత్తం క్లియర్ చేయాలని చెప్పి ఒక జీవో జారీ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఆల్రెడీ చెక్ పోస్టులన్నీ కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేసే పరిస్థితి కనపడుతూ ఉంది. సో మరి ఇక్కడ ఈ చెక్ పోస్టులు లేకుండా మరి నెక్స్ట్ ఏం చేస్తారు? ఒకవేళ చెక్ పోస్టులు అంటే ప్రధానంగా వేరే స్టేట్ నుంచి ఈ స్టేట్కి వచ్చే వెహికల్స్ కావచ్చు, లేకపోతే కొన్ని స్మగ్లింగ్ సంబంధించిన వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ పట్టుకోవడానికి కీలకంగా వ్యవహరించిన చెక్ పోస్ట్ ఇవన్నీ కూడా. మరి వీటిని తొలగించి ఏం చేయాలనుకుంటుంది రవాణా శాఖ అనేది కూడా ఒక కీలకం. అది రవాణా శాఖ చెక్ పోస్టులు తొలగింపు, సీఎం ఆదేశాలను అమలు చేస్తూ ఉత్తర్వులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టుల ఎత్తివేత, సిబ్బందికి ఇతర బాధ్యతలు, కమిషనర్, రవాణా శాఖ ప్రక్షాళనకు చర్యలు, ఏఐతో దళారీలకు అడ్డుకట్టంట, ఏఐని ఉపయోగిస్తారన్నమాట. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై ఉన్న రవాణా చెక్ పోస్టులన్నిటినీ ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రహదారులపై రవాణా శాఖ చెక్ పోస్టులను ఎత్తివేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ సాయంత్రానికల్లా అన్ని చెక్ పోస్టులను తొలగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో తక్షణమే చెక్ పోస్టుల ఎత్తివేత నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా చెక్ పోస్టులన్నీ మూసివేసి రికార్డులు, ఫర్నిచర్ను జిల్లా రవాణా కార్యాలయానికి తరలించి ప్రధాన కార్యాలయానికి సమగ్ర నివేదిక అందించాలని రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులో పేర్కొన్నారు. చెక్ పోస్టులో పనిచేస్తున్న సిబ్బందికి ఇతర బాధ్యతలు అప్పగించాలన్నారు. రహదారులపై వాహనాలు రాకపోకలు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెక్ పోస్టుల వద్ద బోర్డర్లు, బారిగేట్లు తొలగించాలని జిల్లా రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. చెక్ పోస్టుల సంబంధించి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆర్థిక పరిపాలన రికార్డులను సరిచూసి భద్రపరచాలని కమిషనర్ స్పష్టం చేశారు. చెక్ పోస్టులో ఏసీబీ వరుస తనిఖీలు, పెద్ద మొత్తంలో లెక్కల్లో లేని నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. రహదారులపై రవాణా శాఖ చెక్ పోస్టులను ఆంధ్రప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల ఇదివరకే ఎత్తివేశాయి. మొబైల్ పార్టీల ద్వారా ఆకస్మిక తనిఖీలు చేసి నిబంధనలను విరుద్ధంగా తిరిగే వాహనాలపై చర్యలు తీసుకుంటారు. ఇకపై రాష్ట్రంలో అదే పద్ధతి కొనసాగనుంది. సీఎం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న రవాణా చెక్ పోస్టులన్నిటినీ అధికారులు తొలగించారు. రవాణా శాఖలో సమగ్ర మార్పులు, పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు. రవాణా శాఖలో సమగ్ర మార్పులను చర్యలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులో భాగంగానే చెక్ పోస్టులను రద్దు చేశామన్నారు. రాష్ట్రంలో ఈవీ పాలసీ తెచ్చిన తర్వాత రవాణా శాఖకు రావాల్సిన 577 కోట్ల పన్నును ప్రభుత్వం మినహాయించిందని చెప్పారు. పన్ను మినహాయింపుపై విద్యుత్తు వాహనాలు వాడకం భారీగా పెరిగిందని అన్నారు. ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిందని, రాష్ట్రంలో ఆ పరిస్థితి లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈవీ విధానాన్ని తీసుకొచ్చిందని వివరించారు. హైదరాబాద్లో 20,000 ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతి ఇచ్చాం. కేంద్రం తీసుకొచ్చిన వాహన్ సారథి పోర్టల్ సేవలు అమల్లో వచ్చాయి. గడువు తీరిన పాత వాహనాల్ని తుక్కు చేసేందుకు స్క్రాపింగ్ విధానాన్ని తీసుకొచ్చాం అని పొన్నం చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల భాగంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు వాహనాలకు రేడియం స్టిక్కర్లు ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. దళారీ వ్యవస్థను అరికట్టేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి రవాణా శాఖ కార్యాలయంలోకి అదే పనిగా వస్తున్న వారిని గుర్తిస్తున్నట్లు చెప్పారు. సో మైనింగ్, ట్రావెల్స్ బస్సులకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ అంట. నిబంధనలకు విరుద్ధంగా ఒకే నెంబర్ ప్లేటుపై ఒకటి కంటే ఎక్కువ వాహనాలు తిరుగుతున్నాయన్న ఆరోపణ నేపథ్యంలో మైనింగ్ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్ బస్సులు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైనింగ్, మినరల్ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నిబంధనలు అతిక్రమిస్తే తిరుగుతున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. విషయాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం
అలాంటి వాహనాలను గుర్తించి యాజమాన్యాలపై చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ట్రావెల్ బస్సుల విషయంలో మనం మాట్లాడుకుంటే ట్రావెల్ బస్సులు అన్నీ కూడా రాజస్థాన్ రిజిస్ట్రేషన్ కానీ కర్ణాటక రిజిస్ట్రేషన్ కానీ మనం చూస్తే ఖచ్చితంగా ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఏది చూసినా కానీ ఏది కూడా తెలంగాణ కానీ ఏపీ రిజిస్ట్రేషన్తో ఉన్న బస్సు ఒక్కటి ఉండదు. చూడండి, కావాలంటే ఏ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చూసుకున్నా కూడా అది 2 తెలుగు రాష్ట్రాల్లో తిరిగే బస్సులే చూడండి కావాలంటే క్లియర్గా. ఒకటి రాజస్థాన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, లేదా తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉంటుంది, లేదా కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉంటుంది. కానీ ఏ తెలుగు స్టేట్ రిజిస్ట్రేషన్ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ తీసుకోదు. ఎందుకు? ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువ. ఇక్కడ 3 లక్షలు 4 లక్షలు అయ్యేది అక్కడ ₹1,00,000 అవుతుందని చెప్పి వీడు ఇక్కడ ట్యాక్స్ ఎగ్గొట్టి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇక్కడ తిప్పుతాడు. మరి దీని మీద రవాణా శాఖ ఏం చర్యలు తీసుకుంది? 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రవాణా శాఖ ఏదైతే ఉందో మరి ఏం చర్యలు తీసుకుంది ఈ బస్సుల మీద? ఏ ప్రైవేట్ ట్రావెల్స్ అయినా తీసుకోండి, దర్జాగా వాడు రాజస్థాన్ రిజిస్ట్రేషన్ చేస్తాడు, లేదా కర్ణాటక రిజిస్ట్రేషన్ చేస్తాడు, లేదా తమిళనాడు రిజిస్ట్రేషన్ చేస్తాడు, లేదా పాండిచేరి రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఈ 4 రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లే మనకు కనపడతాయి ప్రైవేట్ ట్రావెల్స్లో. మరి రవాణా శాఖ ఏం చేస్తుంది ఇప్పుడు దాకా? వాడు ఇక్కడ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి వాడు ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసుకుని 2 తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతాడు వాడు. మరి టికెట్ ప్రైస్ పెంచడానికి కూడా వాడే. పండగ వచ్చిందంటే ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఖతమిగా ప్రైవేట్ బస్సులో బుక్ చేసుకోవాలంటే మినిమం 2,000 3,000 టికెట్ ప్రైస్. మళ్ళీ అది ఆ ఫెసిలిటీ కూడా వాడికి ఉంది ఇప్పుడు, అది కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది. మరి దీని మీద యాక్షన్ తీసుకోరా? 2 తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు, మరి రవాణా శాఖ మరి దీని మీద ఏం చర్యలు తీసుకుంటుంది ఈరోజు? మీరేదో కొత్త టెక్నాలజీ క్రియేట్ చేసి నెంబర్ ప్లేట్స్ ఇది కాదు కావాల్సింది, రిజిస్ట్రేషన్ ఎక్కడ అవుతుంది? ఆ బస్సుల రిజిస్ట్రేషన్, బస్సులు కొన్న ఓనరు బస్సుల రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయిస్తున్నాడు, ఆ బస్సు ఎక్కడ తిరుగుతుంది? 2 తెలుగు రాష్ట్రాల బస్సులు కూడా మనం ఒకసారి గమనించుకోండి. రాజస్థాన్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, లేదా కర్ణాటక తమిళనాడు, లేదా పాండిచేరి. మరి ముందు దీని మీద యాక్షన్ తీసుకోండి. ముందు వీటి మీద యాక్షన్ తీసుకుని ప్రైవేట్ బస్సులు ఇష్టాశరం దోచుకుంటాయి. ఇష్టాశరం. అదే ఏ పండగ కానీ లేదా వీకెండ్స్ చూస్తే ఆ రేట్లు ఘోరమి కదా. ఒక మధ్య తరగతి వాడు ఖచ్చితంగా టికెట్ బుక్ చేయాలంటే నానా అవస్థలు పడే పరిస్థితి ఈరోజు. మరి దీని మీద రవాణా శాఖ ఎందుకు మరి వాళ్ళకి అంత ఫెసిలిటీ ఎందుకు కల్పిస్తూ ఉన్నారు? మరి వాళ్ళకి ఫెసిలిటీ కల్పిస్తే వందలాది బస్సులు అయినాయి ఈరోజు, వేలాది బస్సులు ఉన్నాయి ప్రైవేట్ బస్సులు ఈరోజు. మరి గవర్నమెంట్కి ఎక్కడ మీకు లాభం వస్తుంది? మీకు గవర్నమెంట్ బస్సులు ఏమో తక్కువైనాయి, ప్రైవేట్ బస్సులు ఎక్కువైనాయి, అది కూడా రిజిస్ట్రేషన్ ఇక్కడ కానివి, ఇతర స్టేట్లలో రిజిస్ట్రేషన్ అయ్యి ఇక్కడ తిరుగుతున్నాయి ఆ బస్సులు. ముందు వాటి మీద యాక్షన్ తీసుకుంటే, ఎందుకంటే ఈ ప్రైవేట్ బస్సుల వ్యవస్థ చాలా ఘోరంగా తయారైంది. మరి ఏ రవాణా శాఖ ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదో, అసలు దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదో, వాళ్ళ బస్ టిక్కెట్ల మీద మీరు ఎందుకు ఒక ఫేర్ మీరు పెట్టట్లేదు అనేది నాకు అర్థం కాని పరిస్థితి. వాడు 3,000 పెట్టుకుని అడిగేటోడు లేడు, 5,000 పెట్టుకుని అడిగేటోడు లేడు, టికెట్ 5,000 పెట్టుకుని అడిగేటోడు లేడు. వాడు ఇష్టమేగా, వాడు పెంచాలనుకుంటే పెంచుతాడు, తగ్గించాలంటే తగ్గిస్తాడు, సీజను అన్సీజను. ముందు వాటి మీద కూడా మీరు రవాణా చెక్ పోస్టుల తొలగింపు, లేదంటేనేమో రవాణా శాఖలో మార్పులు, ఈవీ వెహికల్స్ తీసుకొస్తాం, లేదంటే మైనింగ్ లారీలకి సంబంధించి ప్రైవేట్ బస్సులకు సంబంధించి మీరు నెంబర్ ప్లేట్లు మేము ఇది చేస్తాం, హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ ఇస్తాం అనేది కాదు ఇక్కడ మ్యాటర్. ముందు ప్రైవేట్ వ్యవస్థ ఏదైతే ఉందో, బస్సులు కానీ మిగతా విషయాల్లో లోకల్గా తిరిగే వెహికల్స్ కావచ్చు, ఇష్టాచారం దోచుకుంటారు వాళ్ళు. ముందు దాని మీద దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది రవాణా వ్యవస్థ. రెండు రాష్ట్రాల రవాణా వ్యవస్థ ఇట్లానే తయారైంది.
ఒక్కడ పట్టించుకునేది లేడు దాన్ని.